హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి మరొక ఐపీఎల్ సీజన్ ఆడాలని మన అంబటి రాయుడు అయితే కోరడం జరిగింది. అదేవిధంగా మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ అయితే నేనైతే ఒప్పుకోనని కూడా చెప్పడం జరిగింది. ఇవే వ్యాఖ్యలు కాక అంబటి రాయుడు వచ్చేసరికి ఇన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వాటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే దూసుకుపోవడం జరిగింది. కాకపోతే ప్లే ఆఫ్ కొద్దిపాటి తప్పిదాలతోని ప్లే ఆఫ్ ముందు దాని ముఖం పట్టడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే 10 రన్స్ చేస్తుంటే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ చేరేది. కాకపోతే ఆ మ్యాచ్లో వచ్చేసరికి బౌలింగ్లో పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ ఎందుకు విఫలమైందంటే చెన్నై బౌలింగ్ లైనప్ బౌలర్స్ వచ్చేసరికి స్వదేశంలో T20 సిరీస్ల కోసం అదేవిధంగా గాయాలతోని స్టార్ బౌలర్ దూరం అవడంతోనే చెన్నై బౌలింగ్ పూర్తిగా బలహీనత అవడంతోనే మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ 2024లో ఇంత సక్సెస్ కావడానికి వచ్చేసరికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు శివం దుబే, రవీంద్ర జడేజా, అదేవిధంగా సిద్ధప్ పతిరానా, ముస్తఫిజుర్ రహీన్ కీ ప్లేయర్లు అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. మరొక ప్లేయర్ వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని మాత్రం అయితే ఐపీఎల్ 2024లో సూపర్గా రాణించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ ఐపీఎల్లో విజృంభించాడు, సెకండ్ హాఫ్ ఐపీఎల్లో వచ్చేసరికి దంచి కొట్టాడని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మహేంద్ర సింగ్ ధోని మాత్రం అయితే ఫుల్ ఫిట్నెస్తోనే రెచ్చిపోయాడని చెప్పుకోవచ్చు ఐపీఎల్ 2024లో. అయితే ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ ముందు మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత చెన్నై సూపర్ కింగ్ మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి రిటైర్మెంట్ తీసుకుంటాడని అయితే చాలా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో కానీ, అదేవిధంగా న్యూస్ ఛానల్లో కానీ విపరీతంగానే వినిపిస్తున్నాయి. దీనిపైన మాత్రమైతే చెన్నై మేనేజ్మెంట్ కానీ, మహేంద్ర సింగ్ ధోని కానీ ఎటువంటి స్పందన కూడా లేదు. అసలు మహేంద్ర సింగ్ ధోని రిటైర్డ్ అవుతాడా లేదా అని అయితే క్లారిటీ ఇంతవరకు లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన మా చెన్నై సూపర్కి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఇంకొక సీజన్ ఆడాలని అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ అతని రిటైర్మెంట్ నేను మాత్రమైతే ఒప్పుకోనైతే స్టార్ స్పోర్ట్స్ వేదికగా అంబటి రాయుడు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలపైన మరి ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడా లేదా అని అయితే క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్గా అయితే ధోనికి సంబంధించి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. తొడకండరాలు పట్టడంతోనే దాని ట్రీట్మెంట్ కోసం మహేంద్ర సింగ్ ధోని లండన్కి వెళ్తున్నట్లయితే సమాచారం అందుతుంది. దానిపైన అయితే క్లారిటీ అయితే లేదు. అంటే ఐపీఎల్ ప్రారంభానికి ముందే మహేంద్ర సింగ్ ధోనికి అయితే తొడకండరాలు పట్టడం జరిగింది. ఆ నొప్పితోనే కూడా మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపింగ్ చేయడం జరిగింది, అదేవిధంగా బ్యాటింగ్ కూడా చేయడం జరిగింది. అన్ని విభాగాల్లో మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2024 సీజన్ మొత్తం రాణించడం జరిగింది. అదే నొప్పి కోసం మాత్రమైతే లండన్ వెళ్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దానిపైన అయితే మాత్రమైతే క్లారిటీ అయితే లేదు. కాకపోతే అంబటి రాయుడు గారు వచ్చేసరికి ఖచ్చితంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఇంకా 2-3 సీజన్లు ఆడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి అద్భుతంగా రాణించాడు, ఫుల్ ఫిట్గా ఉన్నాడు. వచ్చే సీజన్ కూడా ఆడాలని అయితే మహేంద్ర సింగ్ ధోనికి అయితే సూచించడం జరిగింది. మరి అంబటి రాయుడు చెప్పినట్టు మహేంద్ర సింగ్ ధోని వచ్చే సీజన్ ఆడతాడా లేదా అనేది అయితే మరికొద్ది రోజులు వెయిట్ చేస్తేనే దానిపైన చెన్నై మేనేజ్మెంట్ కానీ మహేంద్ర సింగ్ ధోని స్పందిస్తేనే ఒక క్లారిటీ రానుంది. మరి ఎవరైనా స్పందించినా మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.